నువ్వు దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నావా? కానీ నీ పాపాలు నిన్ను ఆపుతున్నాయా? కేవలం ఒకే ఒక్క బలి నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. జూన్ 22 అలసిన వానికి ఊరడించే మాటలు. బ్రదర్ భక్సింగ్ గారి మినిస్ట్రీ నుండి సేకరించిన డైలీ మెడిటేషన్ సమరీని ఈరోజు కలిసి ధ్యానిద్దాం. మన ప్రభువైన తండ్రి దేవుని ప్రేమలోను రక్షకుడైన యేసు క్రీస్తు కృపలోను మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఆయన ప్రత్యక్షపరచబడెను. ధర్మశాస్త్ర కాలంలో ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. కానీ అతను కూడా బలి రక్తం లేకుండా వెళ్ళలేడు. అతడు సామాన్య వస్త్రాలు కాకుండా పరిశుద్ధ ఘనత గల వస్త్రాలను ధరించేవాడు. దీనిని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి రక్తం అవసరం. యేసుక్రీస్తు ఈ లోకానికి దేవదూతగా రాలేదు, ఆయన మనలాగే మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే దేవదూతలు మరణించలేరు, కానీ మన కోసం మరణం అవసరం. కాబట్టి యేసుక్రీస్తు మనలాగే అయ్యాడు, మన పక్షముగా మరణించడానికి. ఒక గ్రామంలో ఒక తప్పు చేసిన యువకుడు అందరి ముందు తలదించుకొని జీవించేవాడు. అతడు ఎక్కడికి వెళ్ళినా నేను అర్హుణ్ణి కాదు అనే భావన అతనికి ఉండేది. ఒకరోజు అతని తండ్రి కోర్టులో అతని తరపున హాజరయ్యాడు. తండ్రి ఇలా అన్నాడు, ఈ శిక్షను నేను భరిస్తాను, నా కుమారుణ్ణి విడిచిపెట్టండి. అదే క్షణంలో ఆ యువకుడి భారీ బరువు మొత్తం తేలిపోయింది. ఇది కేవలం మానవ ప్రేమ, కానీ క్రీస్తు చేసింది అంతకంటే గొప్పది. ఆయన మన తరపున కాదు, మన కోసం తన్ను తానే అర్పించుకున్నాడు. ప్రాయశ్చిత్త దినంలో బలి యొక్క రక్తం కరుణాపీఠంపై చల్లేవారు. దేవుడు ఆ బలిని అంగీకరించేవారు. అదే క్రీస్తులో పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు రక్తం ఒక్కసారి శాశ్వతముగా సంపూర్ణంగా మన పాపాన్ని తీసివేసింది. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన పరిపూర్ణ బలికి ధన్యవాదములు. మా పాప భారాన్ని తొలగించి మమ్మును మీ సన్నిధికి దగ్గరికి చేసినందుకు మీకు కృతజ్ఞతలు. యేసుక్రీస్తు రక్తములో మమ్మను శుద్ధి చేసి మీ కృపలో నడిపించుము. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.